ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. నవంబర్ 21 తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం 11వ వార్షికోత్సవం ప్రపంచ మత్స్యకార దినోత్సవం విజయవంతం చేయాలని పాతాల హరీష్ ముదిరాజ్ కోరారు. సారంగపూర్ మండలంలో వార్షికోత్సవ కరపత్ర పోస్టర్ విడుదల చేశారు. రాష్ట్ర అధ్యక్షులు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్ మురళి ఆదేశాల మేరకు నవంబర్ 21న తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ దినోత్సవం 11వ వార్షికోత్సవం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా పల్లె పల్లెకు ముదిరాజ్ జెండా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో ముదిరాజ్ జెండా పడ్డ కార్యక్రమాన్ని నిర్వహించారు కోరారు. ఈ కార్యంలో రాష్ట్ర నాయకులు యాటగర్ సాయన్న, సారంగపూర్ మండల బోండ్ల రమేష్, నాయకులు దొడ్ల నరసయ్య, దొడ్ల భోజన్న, అనిల్, దౌడ సినేష్, సైదు నారాయణ, సాగర్, ముదిరాజ్ సోదరులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అవతరణ దినోత్సవం తర్వాత ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఈ నెల 21వ తారీఖు ఉంది కాబట్టి జిల్లాలో ప్రతి గ్రామంలో జెండా పండుగ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. ముదిరాజ్ కుల బాంధవులందరూ ఈ ప్రతి గ్రామంలో ముదిరాజుల జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టి మరి ఈ సారంగపూర్కి రావడం జరిగింది. సారంగపూర్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముదిరాజ్ సంఘాల నాయకులు ప్రతి గ్రామంలో కూడా ఈ నెల 21వ తారీఖు జెండా పండుగ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీయడమే యువజనోత్సవాల లక్ష్యం. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్.